प्रतिबोधितां भगवता नारायणेन स्वयं। अम्मा जाग्रत्त अम्मा जाग्रत्त। అను నిద్రపోకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మా చంటి వాళ్ళ ఇంట్లోకి నీళ్ళు వచ్చినట్టున్నాయి. ఈ రాత్రికి వాళ్ళని మన ఇంట్లో పడుకోమందామా? నోర్మి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఎవరెక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. పద పడుకుందు దాన్ని. డాడీ డాడీ తొందరగా రా డాడీ. తొందరగా రా డాడీ. చూడు ఆ పావురం ముళ్ళ కంపులో ఎలా ఇరుక్కుపోయిందో. సంటి 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 ఒరే సంటి అయ్యగారు పిలుస్తారు ఎలా. తొందరగా రాదు, ఇక్కడ పావురం చచ్చిపోవడానికి రక్షించ రే. అయ్యగారు బతికి ఉందండి. అయ్యగారు పిలిచారా? కూరండ్రా, మందులోకి బాగుంటుంది. హనుమంతు నాన్న పిలుస్తున్నారు, వెంటనే రమ్మన్నారు. నీకు నా కూతురుతో ఆటలేట్రా? ఎవరు రావమ్మా, నీకే నా బుద్ధి ఉండదు. వీడి వల్ల వర్షంలో వచ్చి విషయంతో తెచ్చుకుంది. ఎవరు ఏం చేస్తాడు? తప్పైపోయింది బాబు గారు. ఇంకోసారి నీ కొడుకు నా కూతురుతో ఆడుకోవడం చూశాను, వీడిని నిన్ను కలిపి మీ ఆయన దగ్గరికి పంపిస్తాను. వద్దమ్మా, తప్పు. వెళ్దాం సంటి. ఎంఆర్ఓ గారు మెడిసిన్ ఇచ్చాను. వైరల్ ఫీవర్ కదా, 2-3 రోజులు పడుతుంది. రేపు పొద్దున కల్లా తగ్గకపోతే వెంటనే సిటీకి షిఫ్ట్ చేద్దాం. ఓకే? అలాగే డాక్టర్. నువ్వు గుడికి రాలేవు కదా, అందుకని దేవుడినే నీ దగ్గర తీసుకొచ్చా. దండం పెట్టుకో, తగ్గిపోతుందిలే. ప్రసాదం అక్కడ పెట్టు, ఇదంటే స్వామికి చాలా ఇష్టం. నీ ప్రతి పుట్టినరోజుకి ఇలాగే ప్రసాదం పెట్టి దండం పెట్టుకోవాలి. నీ జ్వరం తగ్గించిన దేవుడు కదా. అలాగే. ఓ ఐ ఎలా ఉన్నావు? ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి పెడుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఒకవేళ నేను ట్రాన్స్ఫర్ కాకపోతే ఈ ఊరి కోసం చాలా చేద్దాం అనుకున్నాను. ఒక స్కూల్ కట్టిద్దాం అనుకున్నాను.
ఒక హాస్పిటల్ కూడా కట్టిద్దాం అనుకున్నాను, కానీ ట్రాన్స్ఫర్ అయ్యింది. చంటి చంటి మాకు ట్రాన్స్ఫర్ అయింది. తెలుసు, నువ్వు బాగా చదువుకోయే. మళ్ళీ రావా? నెక్స్ట్ ఇయర్ గుడికొస్తాను, నువ్వు రాయే. అలాగే. వచ్చే సంవత్సరం నా పుట్టినరోజుకి నేను ఇక్కడికి వస్తాను కదా, అప్పుడు నీకు ఇష్టం. ఎరా సామాన్ అంతా ఎక్కించేసారా? ఏమై వెనకాల కూర్చో. అలాగే. నానా, ఏంటమ్మా? ఇప్పుడే వస్తాను. ఎందుకు? ఆ, ఆ. సరే వెళ్ళిరా. చంటి, వెళ్ళొస్తానే. ఇది నీ దగ్గరే ఉంచు. మొన్న నా బర్త్డేకి మా డాడీ ఇచ్చిన గిఫ్ట్ ఇది. నాతో ఆడుకోవాలని అనిపించినప్పుడల్లా దీంతో ఆడుకోయే.